ఏంటన్నా లక్ష్యమే లేకుండా ఉన్నావు? ఇలా జైలుకి రావటమే నీ లక్ష్యమా ఏంటి? ఎవరికైనా లక్ష్యం లేదంటున్నావు? నేను ఈ చిత్తూరుకి ఎమ్మెల్యేని అవుతాను. మీరందరూ బ్యానర్లు పెట్టే లెవెల్కి ఎదుగుతాను. రే పిచ్చోడా, పన్నీరన్న ఉన్నారు కదరా. అరే ఆలోగా అన్న ఎంపీ అయ్యి ఢిల్లీకి వెళ్ళి కోట్ల పాగా వేస్తాడు. అన్నకి ఎర్రకోట అయితే ఈ మూర్తిగాడికి చిత్తూరే కోటరా. నీ మొహానికి ఎవడ్రా ఓటేస్తాడు? ఇంతవరకు మొహం చూసే ఓటేశారా? అది కరెక్టే. 1000 ఉచిత పథకాలు ఉన్నాయి. అందరూ ఇస్తున్నారుగా. నువ్వు తీసుకున్నావా? తీసుకోలేదు. నేను ఇస్తాను. ఏంటి? ఇలా చూడు, ఈ కాలం పిల్లలందరికీ చికెన్ అంటే చాలా ఇష్టం. అందుకని డైలీ 300 గ్రాములు ఫ్రీగా చికెన్ ఇస్తాను. 20 ఏళ్ళు పైబడిన అబ్బాయిలందరికీ 30 GB డేటా ఫ్రీగా ఇస్తాను. 40 ఏళ్ళు పైబడిన వాళ్ళకి క్వార్టర్ హాఫ్ ఫుల్ ఫ్రీగా ఇస్తాను. అర్థం కాలేదే. ఒంటరిగా వస్తే క్వార్టర్, జంటగా వస్తే హాఫ్. మరి ఫ్యామిలీతో వస్తే ఫుల్లే. కుటుంబం అంతా కలిసి తాగండి. ఈ దేశం ఇప్పుడు ఇలాగే తయారైందిగా. అయితే నువ్వు కన్ఫర్మ్ గా ఎమ్మెల్యే. కళా రంగం ఇస్తా. ఇక నుంచి నన్ను ఎమ్మెల్యే అని పిలవాలి. సరే ఎమ్మెల్యే అంట. ఎమ్మెల్యే ఏంటి రత్నం, ఎవరిని చూస్తున్నావు? అది ఒక అమ్మాయి వెళ్తోంది. తనని ఎక్కడో చూసినట్టుంది. మొహం ఫుల్ గా చూడలేదు, లెఫ్ట్ సైడ్ మాత్రమే చూశాను. రే బండి తాళాలు ఇదిగో. రండి రండ్రా. ఇంతవరకు రౌడీలు వెంటబడ్డాం, ఇప్పుడు అమ్మాయి వెంటబడమంటున్నాడు. ఏంట్రా టోల్ గేట్ వచ్చేసింది, అమ్మాయి కనబడడం లేదు? అమ్మాయి అన్న. రై అది అవ్వరా, జుట్టు నల్లగా ఉంటే నీకు అమ్మాయా? ఈ మధ్య ముసలలో డయ్యేసి తిరుగుతున్నారు. మూసు కూర్చో. కన్ఫర్మ్ గా అమ్మాయి అన్న. చెప్పుతో కొడతా ఎదవా. అది మా పెద్దమ్మరా. పెద్దమ్మా సారీ పెద్దమ్మా, పెదనాన్న పోతే రాలేకపోయా. మత్తులు చంపేశానా? పిల్ల కోసం అన్న పోతే అవే కదా కంటపడే. తనేరా, స్కూటీలో వెళ్తుందిరా. అనేది అమ్మాయి. తనేరా. దిగండి దిగండి. డోర్ తెరవట్రా, నేను కూడా అమ్మాయిని చూడాలి. అయ్యో కంగారుకు పుట్టినాలు. ఒక్క స్కూటీని కూడా వదిలిపెట్టడం లేదు. చూడగానే దిగి పరిగెడుతున్నారు. రత్నం ఎవరది? ఆ అమ్మాయిరా. ఇప్పుడైనా మొహం చూసావా? రైట్ సైడ్ మాత్రమే చూసా, కానీ ఎక్కడో చూసినట్టుంది మామ. బండి నిండా డీజిల్ ఫిల్ చేసి ఉందా? ఎలాగో వదిలిపెట్టావు. ట్యాంక్ ఖాళీ అయ్యే వరకు కళ్ళ తిరుగుదాం. రత్నం రత్నం అమ్మాయి అటు వెళ్ళింది, నన్ను వదిలే. சார், இந்த போட்டோல இருக்கிறவங்களை எங்கேயாவது பார்த்துருக்கீங்களா? లేదండి, చూడలేదు. నమస్తే అక్క. అక్క చూడడానికి మహాలక్ష్మి ఉంది. నమస్తే అక్క. ఏంటి పుస్తకాలతో వచ్చారు? అమ్మోరు జాతరకి చందాలు వసూలు చేస్తున్నారా? ఎలక్షన్లు వస్తున్నాయి కదా అక్క, అందుకే ఓటుకి నోటు ఇద్దామని వచ్చాం. ఒక ఓటుకి అది 5,000. ఓ మా ఇంట్లో 6 ఉన్నాయి. అంటే 30,000. పోతే వేలికి నూనె రాసి ఇంటి చెరిపేసి దొంగ ఓటు వేస్తారే, అది కూడా మేము వేస్తాం. దానికి ఎంత ఇస్తారు మీరు? ఆ చండాలంకి ఎంత? 3,000 అన్న. 3,000. మా తాత లోపల పడుకున్నాడు, ఆయన చచ్చినోళ్ళకి ఓటేస్తాడు. దానికి ఎంత ఇస్తారు మీరు? వాడి నెత్తి మీద ₹1 పెట్టేద్దాం. అదే ఒక వెండి కాయిన్ ఇచ్చేద్దాం. అవును, మీరు స్నానాలు చేశారా? టిఫిన్లు తిన్నారా? ఏటి ఓటేయడానిక? కాదు, ఈ బిల్డింగ్ కి మరమ్మతులు చేయాలి. మీరంతా బయలుదేరండి. ఎవరింటికి మరమ్మతులు ఎవరు చేయించేది? 3 సంవత్సరాలుగా అద్దె ఇవ్వకుండా నకరాలు దొబ్బుతున్నారు. 10 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఉంటున్నాం. 10 ఏళ్ళు ఒకే ఇంట్లో ఉంటే అది మాకే సొంతం, తెలుసుగా. వాటే న్యాయం అక్క. అక్క ఎంచక్క చెప్పిన మాట ఈయన వెళ్ళిపోతే చంద్రగిరి కోట దగ్గర దించేస్తాం, లేదంటే స్వర్ణముఖి బ్రిడ్జ్ మీద నిలబెట్టి స్వర్ణముఖి నదిలోకి తోసేస్తాం. ఓకేనా? నా మీద చెయ్యి ఎత్తావా నువ్వు? నా పెళ్ళ చెయ్యి చూద్దాం. రారా, అరిగిపోయిన పెయింట్ బ్రష్. నిన్ను నేనే చేయను, మా కుర్రాళ్ళు చూసుకుంటాను. పడండి. ఏంటి పట్టపగలు ఇంత రాచకం చేస్తున్నారు? ఏంటి నీ పేరేంటి? మూర్తి. నీ పేరేంటి? కీర్తి. మూర్తి చిన్నదిగా ఉన్నా కీర్తి పెద్దదిగా ఉందా? నిన్ను మోసుకెళ్ళడం కుదరదు. లొకేషన్ పంపిస్తాను, నువ్వే నడుచుకుంటూ డెలివరీ అయిపో. ముసలి ఇల్లు అద్దెకిచ్చిన వాడు ఖాళీ చేయమని చెప్తే ఖాళీ చేయకుండా కోర్టుకు వెళ్తామని బెదిరిస్తావా? ఇలాంటి వాళ్ళని ఊరికే వదలపెట్టకూడదు. పెద్దోళ్ళని కూడా చూడకుండా మీద చెయ్యేస్తావట్రా. నేను పెద్దోళ్ళ మీద చేయండి రా, మంచి మీద చేయేస్తాను. రాగి పడేండి రా. పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తాను. అదే ఉందే, నువ్వు పోలీసులకు ఫోన్ చేసి వాడి గురించి చెప్పావనుకో, పోలీసులు వెంటనే వాడికి ఫోన్ చేసి నీ గురించి చెప్తారు. ఇది నీకు అవసరం? బాడీని వెళ్ళే దారిలో శ్మశానంలో దించేయండి రా. వయసులో పెద్దవారని కూడా చూడకుండా ఇలా విసిరిస్తున్నాడేంటి? మరి ముద్దెట్టుకుంటాడా? పంతానికి కేసు పెడితే అమ్మడానికి వీల్లేక 10 ఏళ్లు లాగుతుంది. ఆ ఓనర్ అప్పు తీర్చేది ఎప్పుడు?
పిల్లలకి పెళ్లి చేసేది ఎప్పుడు, సెటిల్ చేసేది ఎప్పుడు? ఇది చాలా మామూలు విషయమే. ఒకరోజు మా ఇంటి పక్కన పార్క్ చేసిన కారు అద్దాలు మొత్తం పగలగొట్టేశారు. కార్ అద్దాలు పగలగొట్టారా? ఆ వీధిలో ఉన్న వాళ్ళు వాళ్ళ పెళ్ళాం పిల్లల్ని సేఫ్ గా బెడ్రూమ్ లో పార్క్ చేసి కార్లని రోడ్డు మీద పార్క్ చేస్తున్నారు. అంబులెన్స్ కూడా ఆ దారిలో వెళ్ళలేకపోతుంది. జనం అంతా కంప్లైంట్. వెళ్ళి మాట్లాడి చూసాం, వెన్లా రాత్రికి రాత్రి అద్దాలు పగలగొట్టేశాడు. ఒక రోజు రాత్రి కార్నర్ బిర్యానీ హోటల్ నుంచి మా నాన్న పార్సల్ తీసుకొచ్చారు. బిర్యానీలో చికెన్ సరిగా ఉడకలేదు. మరుసటి రోజు ఉదయం దాన్ని ఇచ్చి చపాతీ తీసుకుందామని వెళ్తే అక్కడ హోటలే లేదు. ఏమైంది? రాత్రికి రాత్రి దాన్ని పడగొట్టేశారే. సిఎంసి పక్కన ఆ కార్నర్ లో పోరంబొక్క స్థలంలో హోటల్ పెట్టుకుని కోర్టులో కేసేసి అందరినీ బెదిరిస్తూ ఉన్నాడు. బోలెడన్ని యాక్సిడెంట్లు. రత్నంతో చెప్పాను, ఒక లోడు కంకర్ రాళ్లు 2 తార్టిన్లు రెడీ చేసి పెట్టు మావయ్య అని చెప్పెళ్ళాడు. తెల్లారేక చూస్తే ఆ కొట్టున్న చోటు కొట్టోడికే తెలియలేదు. మొత్తం రోడ్ అయిపోయింది. చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా షూట్ చేసి చంపాలంటే ముందు వాడినే షూట్ చేయాలి. చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికైనా మెడల్ ఇవ్వాలనుకుంటే అది మన రత్నానికే ఇవ్వాలి. పెట్టు. என்னடா வெயிட் பண்ண. சொல்றா. అడుగుతున్నానా? నువ్వు తనకి తెలిసినట్టే మాట్లాడాడు. తెలిసినట్టే మాట్లాడా? నువ్వు లోపలికి వెళ్ళాక ఇక్కడ ఏం జరిగిందో తెలుసా నీకు? తను ఎవరో తెలుసారా? ఎవరో తెలుసారా? తన మీద ఇంకోసారి అమ్మాయి జోలికి వచ్చాను. గుడి పూజారి, స్కూల్ టీచర్, పానీపూరి అని మీరు కొట్టొస్తున్నారు. పన్నీర్ అన్నేమో నన్ను సరెండర్ అవ్వమంటున్నాడు. పోలీసులు ఏమో నా వీపు విమానం మూత మోగిస్తున్నారు. విమానం మొత్తం మోగుతుంది. పోలీసులకు దొరికి చూడు, కారు, బస్సు, రైలు అన్ని మోగుతాయి. మనూరు పోలీసులైనా కాస్త తాజా చేస్తే వదిలేస్తారు. బోర్డర్ పోలీసులకు దొరికి చూడండి, అప్పుడు తెలుస్తుంది. వీపు మీద మసాలా నూరి పులిసెట్టేస్తారు. వీడొకడు ఎవరో తెలియని అమ్మాయి కోసం రొమ్మిరుచుకుంటూ వెళ్ళి 10 మందిని కొట్టి లోపల కూర్చున్నాడు. దెబ్బలు తిన్న ఆ 10 మంది నన్ను చుట్టుముడతారు. రత్నం అని ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా, చెప్పమ్మా. ఆయన్ని కలవాలి. ఆ చిలక ఇదేనమాట. నీకు నాకు ఏదైనా సంబంధం ఉందా? నీకోసం నన్ను లోపలికి వెళ్ళమంటావా? నా కోసం మీరెందుకు? మరి ఆడు కొట్టేసి పోతాడు. నీకోసం నేను కోర్టు, కేసు, జైలు చెప్పకూడదు తింటూ కూర్చోవాలా? అర్థం కాలేదు. ఒక్క గారిస్తే కుక్క బొడ్డు చుట్టూ ఇంజక్షన్ వేస్తాం, మన బొడ్డు చుట్టూగా వేయించుకుంటాం. దెయ్యం పడితే వేపకతో దెయ్యాన్ని కొడతాం, మన ఎత్తనేగా కొట్టుకుంటాం. అలాగే వాడు ఏం చేసినా సరే నేనే బుక్. ఊరుకోరా మా, కాసేపు వెయిట్ చేయమ్మా, రత్నం వచ్చేస్తాడు. చెప్పండి. ఏంటి బాబాయ్ వాళ్ళు ఏమంటున్నారు? ఏంటి రత్నం, ఎంత కొట్టినా మాకేం తెలీదు అంటున్నారు. నీకోసం 2 అమ్మాయిలు వచ్చారు. అమ్మాయి
అమ్మా ఏంటమ్మా ఇక్కడికి వచ్చేవేంటి? మిమ్మల్ని ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్పి వెళ్దామని. లోపలికి వెళ్ళేది నేను, థ్యాంక్స్ ఇడిగా. రేయ్ నన్ను ఇంతకు ముందే తెలుసా మీకు? 12 మంది మొహాలు పాల్గొట్టినప్పుడు నీ మొహం చూసా కదా కొట్టాడు. తెలియనట్టు అడుగుతావే? కాదు, ముందే తెలుసా అని అది అడిగాను. నాకు తెలియదు. ఏ నువ్వు ఆ గాంధీనగర్ 12వ వీధి చివరింట్లో ఉంటున్నావు కదా? ఓ రెడ్ కలర్ స్కూటీలో సోడా బుడ్లేసి తిరుగుతాడు కదా, దీని బాబే ఆడు. ఏ నీ బాబు మేం కాలం పోరంబోకులని ఏరియా అంతా చెప్తూ తిరుగుతున్నాడు. నన్ను చైన్లు కొట్టేసేవాడు అన్నాడు. అది నమ్మి మా బామ్మ కూడా వేసుకోవట్లేదు. ఇలా చూడు, మేం డబ్బు కోసం అడ్డమైన పనులు చేసే పోకిరిలం కావు. లక్ష్యం కోసం హత్యలు చేసే రౌడీలమని నీ బాబుతో వెళ్ళి చెప్పు, అర్థమైందా? ఒకటే న్యాయం. రత్నం, మా బాబాయ్ నేత మీద మా పిన్ని బండరాయి పడేసిందంటే ఏంటో చూసి వస్తాను. ఫ్యామిలీ రాళ్లతో ఆడుకోవడం వాళ్ళకి అలవాటే. వస్తాను, రేపు బండి తీరా. ఎందుకని ఇంత రిస్క్ తీసుకుని నన్ను కాపాడారు? ఓ అమ్మాయికి ఒక సమస్య అంటే రోడ్డు మీద వెళ్ళే కుక్కే మొరుగుతుంది. మనిషిని నేను చూస్తూ ఊరుకుంటానా? సరే, ఎందుకు నిన్ను చంపాలనుకుంటున్నారు? తెలీదు. ఇంతలా ప్లాన్ చేసి మరీ వచ్చారు, తెలీదంటున్నావు? మా నాన్నకు ఒక ల్యాండ్ ప్రాబ్లం ఉంది, కానీ దానికోసం నన్ను చంపే అంత. అవును, నీదే ఊరు? ఎందుకని చిత్తూరుకు వచ్చావు? నీట్ ఎగ్జామ్ రాసేసి నర్స్ ఉద్యోగానికి 2-3 ఇంటర్వ్యూస్ అటెండ్ చేయాలి. అందుకే ఫ్రెండ్ ఇంట్లో ఓ వారం ఉండి అన్ని పనులు చూసుకుని వెళ్దాం అనుకున్నా. నర్సింగ్ నాకేం అర్థం కాలేదు. సరే, నీ నంబర్ ఇవ్వు, మిస్ కాల్ ఇస్తాను.